రామాయణ మహాకావ్యము అరణ్యకాండము సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీ శృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము, అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము. జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం. యత్ ఇచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియం. నీకు రాజ్యం ఉంది, నిన్ను కామించిన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్లతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే రాముడి పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. నీకు ఒక విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరముతో ఉండి బంగారు కుండలాలు పెట్టుకొని వరగర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటివాడు యాగము చేస్తుంటే నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుండి రాముడిని, లక్ష్మణుడిని తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యాగము చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగము చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకొని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో అప్పుడు నాకంత పొగరుండేది. అజాత వ్యంజనః శ్రీమాన్ బాలః శ్యామః సుభేక్షణః ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనకమాలయ. నేను కిందకి చూసేసరికి మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు సరిగ్గా రాని, పద్మముల వంటి కన్నులున్న ఒక్క వస్త్రం కట్టుకుని, చేతిలో కోదండం పట్టుకొని పెలక పెట్టుకుని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్లి, ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది, వీడా నన్ను చంపేవాడు అని నువ్వు ఇప్పుడు ఎలా అనుకున్నావో నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను. బాలచంద్రుడి వంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగగుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటినుండి నాకు రాముడన్నా, రామబాణం అన్నా భయం. పాములున్న సరోవరంలోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బతుకుతున్న అధర్మాత్ముడితో స్నేహం పెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. అసలు నీకు పరుల భార్యలని తెచ్చుకోవాలనే కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి 1000 భార్యలతో సుఖంగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్లమాకు, నాశనమైపోతావు. ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్లీ అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్లీ కనబడడులే అని ఒక పెద్ద మూగ రూపం పొందాను. నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి తాపసులని చంపి వారిని భక్షిద్దామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి అక్కడున్న తాపసులని భుజించాము. తరువాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకుని, జటలు వేసుకుని, సీతమ్మతో లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకుని ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు. ఇప్పుడాయన ఒక తాపసి కనుక నేను తినేయొచ్చు అనుకొని నా స్నేహితులిద్దరినీ ప్రోత్సహించి రాముడి మీదకి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరినీ 2 బాణములతో సంహరించాడు. నేను కనపడితే రాముడు నన్ను చంపేస్తాడని ఆయనకి కనపడకుండా పారిపోయి వచ్చేశాను. అప్పటినుంచి నాకు నిద్రలో రాముడు కోదండం పట్టుకుని కనపడుతున్నాడు. నేను ఉలిక్కిపడి లేచిపోతుంటాను. అందుకని ఇక చంపడాలు మానేసి నారుచీర కట్టుకుని శాఖాహారం తింటూ తపస్సు చేసుకుంటున్నాను.
అలా నేను ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటికి వస్తే ప్రతి కొమ్మ మీద, కాయ మీద, గడ్డిపరక మీద, భూమి మీద, నీటి మీద ప్రతి చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్టు రాముడు కనపడుతుంటాడు. అందుకని నేను బయటికి కూడా వెళ్లడం లేదు. నాకు ఇప్పుడు కన్ను మూసినా తెరిచినా రాముడే కనపడుతున్నాడు. నాకు అంతా రామమయమై కనపడుతుంటే నేను ఎవరినీ బాధ పెట్టను, ఎవరి జోలికి వెళ్లను. ఇవాళ నా పరిస్థితి ఏంటో తెలుసా? నా దగ్గరికి ఎవరన్నా వచ్చి రథము అని అందామనో లేకపోతే రత్నము అని అందామనో రాని పలుకగానే వారు తరువాత మా అంటారేమో అని నేను పారిపోతున్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటే యుద్ధం చేసుకో. నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ రెండిటిలో ఏదో ఒకటి చెయ్యి, ఇందులోకి నన్ను మాత్రం లాగకు. ప్రతిసారి మా చెల్లి ముక్కు చెవులు కోసేశాడు అంటున్నావు కదా, అసలు మీ చెల్లి ఏమి చేసిందని ఆవిడ ముక్కు చెవులు కోసేశారో అని మీరెవరన్నా అడిగారా? ఇలా అడగకుండా వెళ్లిన ఆ ఖరుడు మరణించాడు. నువ్వు కూడా అదే మార్గంలో వెళ్లిపోతున్నావు. నా మాట విని ఇటువంటి పనులు చెయ్యకు అని మారీచుడు అన్నాడు. మారీచుడు చెప్పిన మంచి మాటలు తలకి ఎక్కకపోవటం వలన రావణుడు ఇలా అన్నాడు, అన్ని గొప్పలు చెబుతావేంటి రాముడి గురించి? రాముడు కేవలం ఒక మనిషి. నా దగ్గర రాముడిని పొగడద్దు. నా నిర్ణయం మారదు. ఖరుడు వెళ్లిన మార్గంలోనే రాముడిని కూడా పంపుతాను. నీ సహాయంతోనే సీతని ఎత్తుకొస్తాను. నేను నిన్ను సీతని అపహరించడం కోసమని జింక వేషం వెయ్యమన్నాను. అంతేకాని ఇందులో అపాయం ఉందా లేదా అని నేను నిన్ను అడగలేదు. ఇవన్నీ నిన్ను ఎవడు చెప్పమన్నాడు? నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. ప్రభువు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే అడిగిన ప్రశ్నకి అంజలి ఘటించి జవాబు చెప్పడం నీ బాధ్యత. ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. రాజు అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు అనే 5 రూపాలలో ఉంటాడు. నువ్వు నా మాట వింటే నేను నీ పట్ల సౌమ్యంగా ఉంటాను. కాదంటే నేను నీకు యముడిని అవుతాను. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు లేడిగా మారి బయలుదేరు. జింకగా వెళితే రాముడి చేతిలో చస్తావో లేదో అన్నది అనుమానమే, కాని వెళ్ళనంటే మాత్రం నేను నిన్ను చంపేస్తాను అన్నాడు. అప్పుడు మారీచుడు రాజు తప్పు త్రోవలో నడుస్తుంటే మంత్రులైన వారు చుట్టూ చేరి నిగ్రహించాలి. అలా నిగ్రహించని మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాజ్యపాలన నిర్వహిస్తున్నవాడిని పాశములతో పట్టే స్థితిలో మంత్రులు లేకపోతే ఆ మంత్రులకి మరణశిక్ష విధించాలి. రాజే ధర్మం, రాజే జయం. రాజు వలననే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిననాడు లోకములో రక్షణ ఉండదు. ఆ రాజుని ఆశ్రయించిన వారెవరూ బ్రతకరు. స్వామినా ప్రతికూలేన ప్రజాహతీకైన రావణ రక్ష్యమాణ నవర్ధంతే మేషా గోమాయనా యథా. రాజన్నవాడు ప్రజల వెనకాల ఎలా ఉండాలంటే కొడుకుల వెనక తండ్రిలా ఉండాలి. అలా ఉండనివాడు ఆవుల వెనకాల వచ్చిన నక్కలాంటివాడు. అలాంటివాడి వలన ఆ ప్రజలకి భద్రత ఉండదు. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న ఆ రాజ్యంతో పాటు ఆ రాక్షసులు నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని తెలిసి రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరికివాడివని, యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువువి కనుక నా కొన ప్రాణం వరకు నువ్వు చెప్పిన పనిని చేయుటకు ప్రయత్నిస్తాను. కాని సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే నా పని అయిపోయినట్టే. రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను. ఆ తరువాత సీతమ్మని తెచ్చి నువ్వు సకల బంధుపరివారంతో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నానో అప్పుడే నా ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ. ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను పద అని అన్నాడు. రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్లంతా బంగారు రంగులో ఉంది. దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు ఉన్నాయి. ఇంద్రనీలము ప్రకాశించినట్టు దాని కొమ్ములు ప్రకాశిస్తున్నాయి. సగం నల్లకలువ రంగులో, సగం ఎర్రకలువ రంగులో ఆ జింక యొక్క ముఖం ఉంది. దాని కడుపు ముత్యాలు మెరిసినట్టు మెరుస్తుంది.
సన్నని కాళ్లతో ఉంది. సృష్టిలో ఇప్పటివరకు ఎవరూ ఎరుగని రూపాన్ని మారీచుడు పొంది గంతులేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడున్నటువంటి లేత చిగుళ్లని తింటూ అటూ ఇటూ పరుగులు తీస్తూ అక్కడున్న మృగాల దగ్గరికి వెడుతూ మళ్లీ తిరిగి వస్తూ ఒక జింక ప్రవర్తించినట్టు ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని మారీచుడు మిగతా మృగాల దగ్గరికి వెళ్లేసరికి అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడానికని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పువ్వులు కోస్తుంటే ఆవిడకి అభిముఖంగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు. ఆ జింకని చూసిన సీతమ్మ పొంగిపోయి రామ, లక్ష్మణ, మీరు మీ ఆయుధములను ధరించి వెంటనే రండి అని పలికింది. రామలక్ష్మణులు వచ్చాక సీతమ్మ వాళ్లతో ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూశారా? ఎంత అందంగా ఉందో! సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ బంగారు రంగు చర్మము, వెండి చుక్కలు అని సీతమ్మ ఆ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు. శంకమానః తు తం దృష్ట్వా లక్ష్మణో రామం అబ్రవీత్ తం ఏవ ఏనం అహం మన్యే మారీచం రాక్షసం మృగం. అన్నయ్యా, ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి భుజించాడు. నా మాట నమ్ము, ఇది ఖచ్చితంగా మారీచుడి మాయ అన్నాడు. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంకా మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో, ఆర్యపుత్ర, నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది. నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింపచేసినట్టు ఒంటిమీద రాత్నాలలాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ జింక కూడా ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆహా, ఏమి లక్ష్మీ స్వరూపం! ఏమి అందం! ఏమి ప్రకాశం! మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి. ఇంకా కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్లిపోతాము. అప్పుడు ఈ మృగాన్ని తీసుకుని వెళదాము. ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపచేస్తుంది. బంగారు జింక కావాలని రామయ్యని కోరుతున్న సీతమ్మ. లక్ష్మణుడు, అన్నయ్య, ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి భుజించాడు. నా మాట నమ్ము, ఇది ఖచ్చితంగా మారీచుడి మాయ అన్నాడు. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంకా మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో, ఆర్యపుత్ర, నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది. నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి అని అడిగింది. మనం అంతఃపురానికి వెళ్లగానే భరతుడు ఈ మృగాన్ని చూసి, అబ్బా, ఏమీ మృగం వదిన అంటాడు. అత్తగార్లు అందరూ చూసి, అబ్బా, ఏమీ మృగం అంటారు. అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టుకురండి, లేకపోతే చంపైనా తీసుకురండి. మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకువస్తే దాని చర్మాన్ని ఒలుచుకొని లేత పచ్చగడ్డి మీద ఈ జింక చర్మాన్ని పరుచుకొని దానిమీద కూర్చుంటే ఎంత బాగుంటుందో. రామ, నేను స్త్రీని కావడం చేత ఏదన్నా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. ఎలాగైనా నా కోరిక తీర్చవలసిందే అని మంకుపట్టు పట్టినట్టు మాట్లాడానా? అలా మాట్లాడితే ఏమీ అనుకోకండే అని పలికింది. అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి, లక్ష్మణ, మీ వదిన ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో ఏమీ అడగలేదు. మొట్టమొదటిసారి ఈ జింకని అడుగుతుంది. ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందో మీ వదిన మాటలలో స్పష్టంగా అర్థం అవుతోంది. ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే తీసుకురాను అని నేను ఎలా అనగలను? అందుకని నేను ఆ మృగాన్ని పట్టుకుని తీసుకువస్తాను. ఒకవేళ నేను దాన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే దాని శరీరాన్ని అయినా తీసుకువస్తాను. మీ వదిన చెప్పినట్టు ఇలాంటి మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి 2 ఉన్నాయి. ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది. దీని అర్థం ఏంటంటే చంద్రుడిలో ఎటువంటి మృగం ఉండదు, అలాగే భూమి మీద ఇది ఉందంటే ఈ 2 మాయ అని అర్థం.
ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడే అయితే నేను వాడిని సంహరిస్తాను లక్ష్మణ. చాలా జాగ్రత్త సుమా, ప్రతి క్షణము నువ్వు శంకిస్తూనే ఉండాలి. నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి అని చెప్పి రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికని దాని వెనకాల వెళ్లాడు. జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ మందలలో కలిసిపోతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతున్నాడు, కాని రాముడు అక్కడికి వెళ్లేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. సరే అని రాముడు అక్కడిదాకా పరుగు తీసి వెళ్లేసరికి అంతర్ధానమైపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా మృగాల యొక్క మందలో చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఆ మృగం మళ్లీ కనపడింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకొని ఒక త్రాచుపాములాంటి బాణాన్ని కోదండానికి సంధించి బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడా మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా హా సీత, హా లక్ష్మణ అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులో నుండి నీరు బయటికి వస్తే ఎలా ఉంటుందో అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటికి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకు వచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకు వచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కాదా అని బెంగపెట్టుకొని అక్కడున్నటువంటి 2 మృగాలని సంహరించి వాటి మాంసాన్ని తీసుకుని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఇంతలో మారీచుడు అన్నటువంటి హా సీత, హా లక్ష్మణ అనే కేక సీతమ్మ చెవిన పడింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి చూడవయ్యా, మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. హా సీత, హా లక్ష్మణ అని ఒక పెద్ద కేక వేశారు. బలిష్టమైన ఎద్దుని సింహం లాగుకొని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో ఇవాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు. నాకు చాలా బెంగగా ఉంది. నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు అని పలికింది. అప్పుడు లక్ష్మణుడు వదినా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు అని అన్నాడు. తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమో అన్న బెంగతో ఉన్న సీతమ్మ లక్ష్మణుడి మాటలకి ఆగ్రహించి, నాకు ఇప్పుడు అర్థమయ్యింది నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు, నువ్వు మీ అన్న పాలిట పరమ శత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటే నువ్వు ఇంత సంతోషంగా కూర్చోగలుగుతున్నావు. నువ్వు ఇంతకాలం రాముడి వెనకాల ఉండడానికి కారణం నా మీద నీకు కోరిక ఉండడమే. అందుకే రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాలే వచ్చావు. నీ ముఖంలో ఒక గొప్ప నమ్మకం, హాయి కనపడుతున్నాయి. శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి గొంతు విని ఇంత హాయిగా కూర్చున్నావు. ఈ క్షణం కోసమే నువ్వు 13 సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నావు. మహాపాపి, ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా. నువ్వు రాముడిని విడిచిపెట్టి ఉండలేక రాముడికి సేవ చెయ్యడానికే వచ్చినవాడివి అయితే రాముడు అరణ్యంలో హా సీత, హా లక్ష్మణ అని అరిస్తే నువ్వు ఇంత హాయిగా కూర్చోగలవా? నాతో కూడా చెప్పకుండా అన్నగారిని కాపాడడం కోసం పరుగెత్తేవాడివి. బహుశా భరతుడే నిన్ను పంపాడేమో. మీ ఇద్దరు కలిసి కుట్ర చేశారు అని పలికింది. అరణ్యములో చాలా దూరము ప్రయాణించి అలసిన రామచంద్రుడు లేడీ రూపములో ఉన్న మారీచుడిని వధించుట, భయవిహ్వల అయిన సీతమ్మ లక్ష్మణమూర్తి దూషించి రామయ్యకు సహాయముగా అరణ్యములలోనికి పంపుట, తన 2 చేతులతో సీతమ్మకి అంజలి ఘటించి లక్ష్మణుడు ఇలా అన్నాడు, దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులంతా ఒక పక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా ఆయనని ఎవరూ నిగ్రహించలేరు. అన్నయ్య పరాక్రమమేమిటో నాకు తెలుసు. వదినా, ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకుని మాట్లాడుతున్నావు. అరిచినది మాయా మారీచుడు. అన్నయ్య అరవలేదు, నా మాట నమ్ము. నసస్తస్య స్వరో వ్యక్తం న కశ్చిత్ అపి దైవతః గంధర్వ నగర ప్రఖ్యా మాయా తస్య చ రక్షసః
నేను యథార్థం చెబుతున్నాను, అది అసలు మా అన్నయ్య అరుపే కాదు. మాయావి అయినవాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయే ముందు ఒక మాయావి అరిచాడు. మా అన్నయ్య కంఠం అక్కడ పూర్తిగా రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెడతావు, అందుకని నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు అలా చూస్తూ ఉండు. అన్నయ్య కోదండం పట్టుకుని వచ్చేస్తాడు. ఆ మాయ ముగం చర్మంతో వస్తాడు. అన్నయ్య వెళ్లే ముందు, వదినని నీకు అప్పజెప్పి వెడుతున్నాను, ప్రతి క్షణాన్ని సంరక్షిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అన్నాడు. నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళితే అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పినవాడిని అవుతాను, ధర్మం తప్పిపోతానని నిలుచున్నాను తప్ప నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు వదినమ్మా. నన్ను క్షమించు. అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు అనుగ్రహించు. నిన్నగాక మొన్న ఖర దూషణులతో కలిపి 14,000 మంది రాక్షసులని అన్నయ్య చంపాడు. అన్నయ్య మీద రాక్షసులు పగబట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయా స్వరూపంతో ఇవాళ ప్రవర్తించారు. నా మాట నమ్ము, ఆ అరుపులని నమ్మకు అన్నాడు. అప్పుడు సీతమ్మ, నాకు అర్థమయ్యిందిరా మహాపాపి, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ధృవపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు. నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కాని నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇందివరశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్లమన్నా వెళ్లకుండా రాముడు ప్రాణాపాయంలో ఉంటే నువ్వు నా దగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను అని పలికింది. అప్పుడు లక్ష్మణుడు, ఎంత ప్రమాదం తెచ్చావు వదిన ఇవ్వాళ. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్లిపోతే నీకు ప్రమాదం వస్తుంది అని అన్నాక 2 చేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని, వదినమ్మ, నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు. నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు, కాని నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకి ఏమని జవాబు చెప్పను. నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు, భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు పలికితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినమ్మవి, పెద్దదానివి అనడానికి నీకు అర్హత ఉంది. కాని నన్ను ఇన్ని మాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు. వదిన నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక ఓ వనదేవతలారా, మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వదిలి వెళ్లడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించెదరుగాక. వదినమ్మ, నేను రాముడి దగ్గరికి వెళుతున్నాను. నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను అని వెళ్లిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ, అమ్మా, నేను మళ్లీ తిరిగొచ్చి మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా అన్నాడు. అప్పుడు సీతమ్మ, పాపిష్ఠివాడా, నువ్వు ఇంకా వెళ్లకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్లకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకుని అయినా చనిపోతాను. కదులుతావ కదలవా అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది. అప్పుడా లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్లిపోయాడు. అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్లాక ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పెలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి, రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజక సాధువు వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్లాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్లతో చూసేసరికి అప్పటిదాకా అరకలు వేసిన గోదావరి చప్పుడు చెయ్యకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది. అలా ఆ రావణుడు సీతమ్మ దగ్గరికి వెళ్లి, నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని, పద్మం వంటి ముఖంతో, పద్మముల వంటి చేతులతో, పద్మాలలాంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యథేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతిదేవివా?
నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అంటూ సీతమ్మని కేశముల నుండి పాదముల వరకు ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణన చేశాడు. అలాగే చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు నువ్వు నా మనస్సుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీవంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో, ఇది చాలా క్రూరమృగాలు ఉండే అరణ్యం. ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు. నువ్వు తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి. అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి. మంచి బట్టలు కట్టుకోవాలి. అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి అన్నాడు. ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దగ్గరికి వచ్చి ఆమె అందాన్ని పొగుడుతూ తనని తాను పొగుడుకుంటూ ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్లలాగా ఆనాడు రావణుడు మాట్లాడాడు. కాని సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కాని ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి అర్ఘ్యపాద్యములు ఇచ్చింది. సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోడానికి సిద్ధపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది అని వాల్మీకి మహర్షి అన్నారు. అప్పుడా సీతమ్మ, నా పేరు సీత, నేను దశరథ మహారాజు కోడలిని, రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడిని పెళ్లి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటినీ అనుభవించాను. సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది. కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయుటకు రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములేందు మాకు సేవ చేస్తుంటాడు. మమ భర్త మహాతేజా వయసా 25 అష్టాదశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే. అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరములు, రాముడికి 25 సంవత్సరములు అని చెప్పి, ఓ బ్రాహ్మణుడా, నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు? నీ గోత్రం ఏమిటి? నువ్వు ఎవరు అని అడిగింది. అప్పుడా రావణుడు సీత, నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దగ్గరి నుంచి ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడం లేదు. అందుకని నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే నిన్ను పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే 5,000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు. సమస్త లోకములో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకుని వచ్చి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ, రావణ, నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహాసముద్రాన్ని, పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహంలాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప నీవంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దగ్గరికి వెళ్లి ఎలా ముట్టుకోలేమో నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత అజ్ఞానో. పెద్ద రాయిని మెడకి చుట్టుకుని సముద్రాన్ని ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో. సూర్య చంద్రులని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకువెళదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో. ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో. నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుత్మంతుడికి, నీటికాకికి నెమలికి, హంసకి, ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో రాముడికి నీకు అంత తేడా ఉంది అని పలికింది. అప్పుడా రావణుడు, నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని. ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి ఆ కుబేరుడిని లంకా పట్టణం నుండి వెళ్లగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్లిపోయాడు.
మళ్ళీ ఉత్తర దిక్కుకి వెళ్లి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కాని కోపం వచ్చి కనుబొమ్మలని ముడేస్తే ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్లగొట్టబడి రాజ్యం లేక అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి? నా దగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. లక్ష్మణమూర్తి రామచంద్రునికి సహాయముగా అరణ్యములోనికి వెళ్లగా సీతాపహరణమునకై రావణాసురుడు మునిరూపములో భిక్షాటన. రావణాసురుడు రామలక్ష్మణులు ఆశ్రమములో లేనప్పుడు సీతమ్మని అపహరించుట. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు? నీ అదృష్టం, నా కన్ను నీమీద పడింది, నన్ను నువ్వు పొందు అని గర్వంగా అన్నాడు. అప్పుడు సీతమ్మ కుబేరుడి తమ్ముడిని అంటావు, 10 మంది నిలేదిసేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గువేయటం లేదా? ఎందుకురా ఈ ప్రవర్తన నీకు? పద్దాక రాముడు పనికిమాలినవాడు అంటున్నావు, మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్లాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? రాముడు వచ్చేవరకు అలా నిలబడు చూద్దాము అని పలికింది. అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంత పెంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణాలతో కుండలాలతో మెరిసిపోతున్నాడు. ఆకాశం నుండి దిగివచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడాయన నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు? నిన్ను ఇప్పుడు ఎలా తీసుకెళ్లిపోతానో చూడు అని అపారమైన కామంతో కన్ను మిన్ను కానక భయపడుతున్న సీతమ్మ దగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకొని కుడి చేతిని సీతమ్మ తొడల కింద పెట్టి ఆవిడని పైకి ఎత్తాడు. పైకి ఎత్తి ఆశ్రమం బయటికి వచ్చాడు. అప్పటివరకు ఎవరికీ కనపడకుండా అదృశ్యంగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమయ్యి భూమి మీదకి దిగింది. ఆడత్రాచుపాము కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ రథంలో బలవంతంగా తన తొడల మీద కూర్చోపెట్టుకున్నాడు. అప్పుడాయన రథాన్ని బయలుదేరు అనేసరికి ఆ రథం బయలుదేరింది. ఆకాశమార్గంలో వెళుతున్న ఆ రథం నుండి సీతమ్మ, రామా రామా, మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉండిపోయారు. నా కేక మీకు ఎలా వినబడుతుంది? ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మం కోసమని జీవితాన్ని, రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామ, నీ భార్యను ఇవ్వాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలియదు కదా లక్ష్మణ? సర్వకాలముల యందు రాముడిని అనుసరించి ఉండేటటువంటివాడా, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కదా? రక్షించండి, రక్షించండి అని పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తోంది. అలాగే ఓ మూగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ భూమి, ఓ గోదావరి, మీ అందరూ దయచేసి వినండి. నన్ను రావణాసురుడు అపహరించాడన్న వార్త రాముడికి తెలియచెయ్యండి అని ఏడుస్తూ ఆ తల్లి రావణుడి తొడ నుండి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే 20 బాహువులతో ఆడత్రాచుని నొక్కినట్టు నొక్కి తన తోడ మీద కూర్చోపెట్టుకున్నాడు. అలా రావణుడు సీతమ్మతో వెళ్లిపోతుంటే అక్కడే చెట్టుమీద కూర్చొని ఉన్న వృద్ధుడైన జటాయువు కనబడ్డాడు. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరములు. అప్పుడా జటాయువు దుష్టుడైన, ఓ రావణ, నువ్వు చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీనిచేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలకి ధర్మంలో కాని, అర్థంలో కాని, కామంలో కాని ఎలా ప్రవర్తించాలి అని అనుమానమొస్తే తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి వారు అలాగే బ్రతుకుతారు. రాజే ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికిమాలిన వాడికి స్వర్గానికి వెళ్లడం కోసం విమానం ఇచ్చినట్టు నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా? నేను వృద్ధుడిని, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వేమో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రథం మీద ఉన్నావు. అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావా? నా ప్రాణములు ఉన్నంతవరకు నువ్వు సీతమ్మని తీసుకెళ్లకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలు అంటే ఏంటో చూద్దువు అని పెద్ద పెద్ద రెక్కల ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్లాడు. తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు ఆయన మీదకి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణాలు జటాయువు ఒంటి నిండా గుచ్చుకున్నా
ఆయన తన రెక్కలని విదిల్చి ఆ బాణాలని కింద పడేశాడు. సీతమ్మను అపహరించి తీసుకుపోతున్న రావణాసురుడిని అడ్డుకుంటున్న జటాయువు. తరువాత ఆయన తన రెక్కలని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి రావణుడిని తన ముక్కుతో కుమ్మాడు. ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగిపోయి బాణాలు కింద పడిపోయాయి. మళ్లీ ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది. అప్పుడాయన తన వాడి ముక్కుతో ఆ రథసారథి శిరస్సుని కోసేశాడు. తన కాళ్ల గోళ్లతో ఆ రథానికి ఉన్న పిశాచాల్ లాంటి గాడిదలని సంహరించాడు. అప్పుడు రావణుడు సీతమ్మతో కింద పడిపోయాడు. అలా పడిపోతూ ఆ రావణుడు సీతమ్మని ఎడమ చంకలో దూర్చి పట్టుకున్నాడు. ఇది చూసిన జటాయువుకి ఎక్కడలేని కోపం వచ్చి రావణుడి 10 ఎడమ చేతులని తన ముక్కుతో నరికేశాడు. నరకబడ్డ 10 చేతులతో సహా సీతమ్మ కింద పడిపోయింది. రావణుడికి మళ్లీ ఆ 10 చేతులు పుట్టాయి. అప్పుడా రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదికి వస్తున్న జటాయువు యొక్క 2 రెక్కలని కాళ్లని నరికేశాడు. అప్పుడా జటాయువు ఒంట్లో నుండి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది. అప్పుడా జటాయువు అదుపు తప్పి ఒక చెట్టు దగ్గర పడిపోయాడు. తనకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగున వెళ్లి ఆ జటాయువుని కౌగలించుకుని ఏడిచింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి. చుట్టంతా విరజిమ్ముకుపోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సీతమ్మని చూసి రావణుడు జటాయువు కోసం ఏడుస్తావే రా అని సీతమ్మ వెనుక రావణుడు పరుగుతీశాడు. అప్పుడు సీతమ్మ జటాయువుని వదిలి అక్కడున్న లతలని చెట్లని కౌగిలించుకుంది. అప్పుడా రావణుడు అక్కడికి వెళ్లి చెట్లని లతలని కౌగిలించుకుంటావే రా అని ఆవిడ జుట్టు పట్టుకుని వెనక్కి ఇచ్చేశాడు. రావణుడు సీతమ్మని అలా నేలమీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్లిపోతే ప్రపంచాన్నంతటినీ అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకములో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడాయన తన దివ్య నేత్రంతో చూసి ఒరే, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవాళ మూటకట్టుకున్నావురా అన్నారు. రావణుడు సీతమ్మ జుట్టు పట్టి ఈడ్చుకొని తెచ్చి తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఓడిసిపట్టుకున్న రావణాసురుడిని చూసి ఋషులు ఈ కళ్లతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు. అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు. ఆకాశంలో వెళ్లిపోతున్న సీతమ్మ ఆభరణాలు కింద పడిపోయాయి. ఆవిడ జుట్టు విడిపోయి చల్లుకుపోయింది. తిలకం పక్కకి తొలగిపోయింది. అలా ఆకాశంలో వెళ్లిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద 5 వానరాలు కనబడ్డాయి. వీళ్లు నా సమాచారాన్ని రాముడికి అందజేస్తారు అనుకొని తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి అందులో తాను ధరించిన నగలని మూటకట్టి ఆ 5 వానరముల మధ్యలో పడేటట్టు విడిచింది. సీతమ్మని తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్ప వెయ్యకుండా ఆ 5 వానరాలు ఈ దృశ్యాన్ని చూశారు. రావణాసురుడిని అడ్డుకుంటున్న జటాయువు. రావణుడి గాడిదల రథమును విరిచి సీతమ్మను కాపాడటానికి యుద్ధము చేస్తున్న జటాయువు. ఘోరయుద్ధములో సీతమ్మని కాపాడటానికి జటాయువు ప్రాణత్యాగము. సీతమ్మని జుట్టుపట్టి ఈడుస్తున్న రావణాసురుడు. త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరునా హర్తుం ఇచ్ఛత మమ అపవాహితో భర్త ముగరూపేణ మాయయా. రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అని పలికింది. నువ్వు మాయా మూగాన్ని సృష్టించి నా భర్త నా నుండి చాలా దూరంగా వెళ్లాలన్న దుష్ట సంకల్పంతో ఆ మూగాన్ని ఆశ్రమంలోకి పంపించి ఒక్కత్తిగా ఉన్న నన్ను అపహరించావు. ఇది ఒక గొప్ప కార్యమని ఎవరూ అనరు. అలాగే ఇది యాదృచ్ఛికముగా జరిగిన సంఘటన కాదు. ఇలా జరగాలని నువ్వు ముందుగానే ప్రణాళిక రచించావు. ఇలా చెయ్యడం నీ పరాక్రమానికి కాని నీ తపస్సుకి కాని ఒకనాడు నువ్వు జీవించిన జీవితానికి కాని ఏ విధంగా నిదర్శనంగా నిలబడుతుంది. ఒక పరస్త్రీని ఎత్తుకొచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు. ఇలా చెప్పుకోడానికి నీకు సిగ్గువేయడం లేదా? నువ్వు నిజంగా అంత గొప్పవాడివి అయితే రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు?
రాముడు ఉండగా ఎందుకు రాలేకపోయావు? నువ్వు చేసిన పని పెద్దలైనవారు, వీరిలైనవారు అంగీకరించేటువంటి పని కాదు. నన్ను ముట్టుకోవడం, నన్ను అనుభవించడం నువ్వు ఒక్కనాటికి చెయ్యగలిగే పని కాదు. కాని నన్ను ముట్టుకొని తేవడం వలన నీ శరీరం పడిపోయాక నరకానికి తీసుకువెళ్లి చీము నెత్తురుతో ఉండే అసిపత్రవనంలో పడేస్తారు. అలాగే ఘోరమైన వైతరణి నదిలో పడేస్తారు. రావణాసురుడు జటాయువును వధించి ఆకాశ మార్గమున సీతమ్మను అపహరించి తీసుకుపోతుండగా సీతమ్మ రామలక్ష్మణులకు దారి చూపుటకే దారిలో కనబడిన వానరములకు దొరికేలా తన ఆభరణములను జారవిడువుట. రామలక్ష్మణులకు జాడ తెలుపుటకై ఆభరణములను జారవిడిచిన సీతమ్మ. రామాయణ మహాకావ్యము అరణ్యకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి దాదాపు 5000 ఏళ్ల క్రిందట. తెలుగులో ప్రవచనము బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, కాకినాడ. ప్రవచన స్థలము దక్షిణాంనాయ శ్రీశృంగేరి పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానం, సంపత్ నగర్, గుంటూరునందు జరిగిన సంపూర్ణ శ్రీ రామాయణం ప్రవచనములు 42 రోజుల పాటు ఏప్రిల్ 10, 2009 నుండి మే 22, 2009 వరకు విజయవంతముగా జరిగాయి. తెలుగు ప్రవచనమును అక్షర రూపములో పొందుపరిచిన వారు బి. చెన్నకేశవ కుమార్ గారు, హైదరాబాదు. చిత్రలేఖనము అనేక సేకరణలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు, 2024వ సంవత్సరము.